హాయ్! బాగున్నారా? వెల్కమ్ టు టాలీవుడ్ బాస్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ఘోర పరాజయాన్ని నమోదు చేసింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం అండర్ గ్రౌండ్‌కి వెళ్లారని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఎలాంటి ఇమేజ్, ఎలాంటి క్రేజ్ ఉండే వ్యక్తి అనేది మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఏమవుతుంది 'హరిహర వీరమల్లు' నుండి మొదలైన ఇది పరంపర వాస్తవానికి మొత్తం ఒక డ్యామేజ్‌గా మొత్తం మారిపోతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ అభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఫ్లాప్‌లను ఫస్ట్ నుండి ఇప్పుడు వచ్చిన క్రేజ్ వేరు. ఇక్కడ 'హరిహర వీరమల్లు' నుంచి మొదలైన విషయాలు వేరే అయిపోయాయి. ఎందుకంటే ఈ అపజయం అనేది 'హరిహర వీరమల్లు' అపజయం అనేది భారీ నష్టాన్ని మిగిలించిందని చెప్పవచ్చు. అలాగే ఇక 'ఓజీ' అని చెప్పుకునే చిత్రం మాత్రం భారీ క్రేజ్ తోటి, భారీ హైప్ తోటి, భారీ బడ్జెట్ తోటి 'ఓజీ' ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అది గూడా మంచి టాక్ తెచ్చుకొని బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్న చిత్రం గూడా 40,00,00,000 నష్టాన్ని మిగిలించిందంటే, ఇక పవర్ స్టార్ గారి 'పవన్ కళ్యాణ్' గారి ఇమేజ్ ఎలాంటి ఇమేజు, ఎలాంటి కలెక్షన్‌లు సాధిస్తున్నాయి చిత్రాలు, ఎలాంటి నష్టాల్ని పెడుతున్నాయి చిత్రాలు అనేది గూడా మాత్రం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. ప్రేక్షకులు ఆశలు పెట్టుకుంటారు. అది వేరే. కానీ అభిమానుల ఆశలు మాత్రం అడియాసలయిపోతున్నాయని జెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు మాత్రం ఘోరంగా ఇది ఫ్లాప్‌లను చవిచూడడం జరుగుతుందనే జెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక్క చిత్రం కాకపోతే ఒక్క చిత్రమైనా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఆ హిస్టరీ రిపీట్ అవుతుంది. మళ్ళా ఎలాంటి కమ్‌బ్యాక్ ఇస్తాడు. కమ్‌బ్యాక్ అయితే మళ్ళా మ్యాజిక్ అవుతుంది అని పవన్ కళ్యాణ్ గారి అభిమానులు చెప్పుకుంటారు. అలాంటిది ఇప్పుడు చెప్పుకునే స్థితి కూడా లేదని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు. ఎందుకంటే ఇక రాజకీయంలో చేరాక ఎలాంటి బజ్ క్రియేట్ చేసిన చిత్రాలేమన్నా ఉన్నాయా అంటే మాత్రం ఏమి లేవని చెప్పొచ్చు. 'ఓజీ' చిత్రం మాత్రం అలాగో ఇలాగో కొద్ది గొప్ప ఆడిందనే చెప్పవచ్చు. అది ప్రేక్షకుల మీద ఇటు అభిమానుల్లో ఉన్న బజ్ తోటే అలా సాధ్యమైందని చెప్పవచ్చు. ఇక ఈ కలెక్షన్‌లు ఎలాంటి కలెక్షన్‌లు వచ్చాయి, ఎంతటి కలెక్షన్‌ల కోసం సాధించాయని చెప్పుకుంటే మాత్రం ఫస్టు మొదట ప్రేక్షకులు, అభిమానుల జేబులకు చిల్లు పెట్టడం అనేది జరుగుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు వచ్చి. ఇక్కడ భారీగా నష్టపోతుంది ఎవరైనా ఉన్నారా అని అంటే మాత్రం పవర్ స్టార్ గారి అభిమానులే. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు భారీ స్థాయిలో ఖర్చు పెట్టి, థియేటర్లకు ముస్తాబు చేసి, కటౌట్లు కట్టి, భారీగా ఆశలతోటి థియేటర్లలో వెళ్ళాక నిరాశే మిగులుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు మాత్రం ఎటు చూసినా నిరాశలోనే ఉన్నారని చెప్పవచ్చు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఇటు జేబులకి చిల్లు పడడం ఖాయమవుతుంది. ఇటు పోతే నిరాశ, నిస్పృహలో చేరడం ఖాయమవుతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రాలతోటి అభిమానులు మాత్రం ఒక నిరుత్సాహంలోనే ఉన్నారని చెప్పవచ్చు. పవన్ స్టార్ గారు కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడల్లా ఒక మ్యాజిక్ జరుగుతుంది, మ్యాజిక్ జరుగుతుందని అభిమానులు తొడలు జరుపుకోవడం, కాలర్‌లలో ఎత్తుకోవడం, మెడల పైన చేతులేసుకొని చెప్పుకోవడం. ఇలాంటి స్థాయి నుండి ఇప్పుడు ఏ స్థాయికి పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అని అంటే మాత్రం వాళ్ళు చెప్పుకునే స్థితిలో గూడా లేరని చెప్పవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు. ఇక రాబోయే చిత్రాలైనా సక్రమంగా కథలు ఎంచుకొని ప్రేక్షకులకు మెప్పిస్తారా? అభిమానులకు కృషి జేస్తారా? అభిమానులకు మాత్రం తృప్తినిచ్చే, సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫుల్ మీల్స్ పెడతారా అని అంటే మాత్రం ప్రశ్నార్థకంగానే మారిందని చెప్పవచ్చు. ఇక రాజకీయాలలో చేరిన కాంచెల్లి సరైన కథలైతే ఎంచుకోవడం లేదని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఇక్కడ రాజకీయంగా బిజీగా ఉన్నారా అని అనుకుంటే బిజే గావచ్చు. కానీ కథల మీద మాత్రం ఎలాంటి ఆసక్తి మాత్రం చూపడం లేదనేది పవన్ కళ్యాణ్ గారు మనకిక్కడ తెలుస్తుంది. అచ్చిన చిత్రాలతోటే మనకు ఇక్కడ తేటతెల్లమవుతుంది. ఎలాంటి చిత్రాలొస్తున్నాయి, ఎలాంటి రావాలి చిత్రాలకు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రాలకు, అలాంటి కలెక్షన్‌లు ఏమయ్యాయి, ప్రొడ్యూసర్‌లు మాత్రం లబోదిబో అంటున్నారని చెప్పుకోవచ్చు. ఈ చిత్రాలతోటి, వచ్చిన చిత్రాలతోటి ఎవ్వరు గూడా ఒక్క ప్రొడ్యూసర్ గూడా ఇప్పటి వరకైతే లాభాల బాటలో ఉన్నదైతే లేదని చెప్పుకోవచ్చు. ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనే ట్యాగ్ పైనే ఎంతటి కలెక్షన్‌లు వస్తాయని ఆశపడి ప్రొడ్యూసర్‌లు సినిమాలను ప్రొడ్యూస్ జేస్తారో అలాంటి స్థితి నుంచి
ప్రొడ్యూసర్‌లు గూడా ఇప్పుడు భయపడే స్థాయికి చేరారనే జెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రాలను నిర్మించే ప్రొడ్యూసర్‌లు మాత్రం. ఎందుకంటే మునుపటి క్రేజ్ మాత్రం ఇప్పుడు లేదని జెప్పుకోవచ్చు. రాజకీయ పరంగా జూసుకుంటే రాజకీయంలో వచ్చాక మాత్రం క్రేజ్ అనేది మాత్రం మొత్తానికైతే సినిమా పరంగా ఒక స్థాయి నుంచి కిందికి వచ్చిందనే జెప్పుకోవచ్చు. ఇలాంటి కలెక్షన్‌ల దారుణమైన కలెక్షన్‌లు సాధించడం ఏంది పవన్ కళ్యాణ్ గారి చిత్రాలు అనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారిపోయిందని జెప్పుకోవచ్చు. ఇలాగే కొనసాగితే మాత్రం పవన్ కళ్యాణ్ చిత్రాలకు రాబోయే కాలంలో మాత్రం గడ్డు పరిస్థితే ఉంటుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడ మాత్రం అభిమానులకు మాత్రం చెప్పుకోలేని బాధ అనే జెప్పుకోవచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు. ఇక్కడ మెగా అభిమానులు వేరే గావచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న క్రేజ్ వేరే గావచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈ క్రేజు ఒక 2002 సంవత్సరంలో వచ్చిన క్రేజు అప్పటి నుండి యథావిధిగా తను రాజకీయాల్లో ఉన్నంత వరకు గూడా అదే క్రేజు కొనసాగిందనే జెప్పవచ్చు. ఇక రాజకీయాల్లో ఎప్పుడు డిప్యూటీ సీఎం అయ్యారో అక్కడి నుంచి క్రేజ్ అనేది తగ్గడం జరుగుతుందని మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన 'హరిహర వీరమల్లు' ఎలాంటి క్రేజ్ తోటి రిలీజ్ అయింది. ఎలాంటి కలెక్షన్‌లు సాధించాయి. అలాగే 'ఓజీ' చిత్రం ఎలాంటి క్రేజ్ తోటి వచ్చింది. ఎలాంటి కలెక్షన్‌లు సాధించాయి. 40,00,00,000 నష్టాన్ని మిగిలించింది. ఇక తదుపరి 'వస్తాద్ భగత్ సింగ్' వచ్చి ఎలాంటి క్రేజ్ తోటి 'హరీష్ శంకర్', 'గబ్బర్ సింగ్' కాంబినేషను ఇలాంటి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం గూడా చెప్పుకోదగ్గ విజయాన్ని సాధించలేదు. అలాగే 'శ్రీలీల' ఉండి ఇక్కడ క్రేజ్ కాంబినేషన్ అయినా గూడా 'వస్తాద్ భగత్ సింగ్' మాత్రం ఇక్కడ బొక్క పెట్టిందనే చెప్పుకోవచ్చు. లెక్కల చూసుకుంటే మాత్రం పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మొత్తం మీదైతే బాధలున్నారా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన క్రేజ్ వేరు. అలాంటి క్రేజ్ ఎలా కిందికొస్తుంది, డౌన్‌ఫాల్ అవుతుందనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా మనకు తెలుస్తుంది. అభిమానులు మాత్రం బాధలో ఉన్నట్టు అయినట్టే. ఎందుకంటే ఈ అభిమానుల గోల ఏంటి అనేది అభిమానులతోటే ఈ క్రేజ్ ఉంటుంది కాబట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు గూడా అభిమానులను దృష్టిలో పెట్టుకొని ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని కథలు ఎన్నుకోవడం జరుగుతుందా? జరగదా? అనేది రాబోయే కాలమే నిర్ణయిస్తుంది. ఎందుకంటే ఇలాంటి చిత్రాలు ఆశిస్తారు పవన్ కళ్యాణ్ చిత్రాలంటే. అభిమానులు గాని, సాధారణ ప్రేక్షకులు గూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రాలొస్తున్నాయంటే అక్కడ 100, 1000 అనేది జూడరు. 2000 అనేది జూడరు. పవన్ కళ్యాణ్ చిత్రాలొస్తున్నాయంటే లెక్క జేయకుండా పైసలు ఖర్చు జేస్తారు. అలాంటి చిత్రం జూసినప్పుడు ప్రేక్షకులకు సాటిస్ఫాక్షన్ గానిది మాత్రం అక్కడ మరోసారి థియేటర్‌కి వెళ్ళాలి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి చిత్రం వచ్చిందంటే థియేటర్‌కి వెళ్ళాలన్నా గూడా ఇప్పుడు బ జనికే పరిస్థితి వచ్చింది. సాధారణ ప్రేక్షకుడు గూడా అంతా డబ్బులు పెట్టి ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లి పవన్ కళ్యాణ్ గారి సినిమా జూడాలంటే మాత్రం ఒక జనికే విషయమే అని జెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ క్రేజ్ మాత్రం లేదని జెప్పుకోవచ్చు. క్రేజ్ మాత్రం డ్యామేజ్ అవుతుందని జెప్పవచ్చు. ఈ వచ్చిన 3 చిత్రాలు గూడా 'ఓజీ' ఒక హైప్ క్రియేట్ చేసిన ఒక చిత్రంతోటి గూడా 40,00,00,000 నష్టాన్ని మిగిలించి, ఇప్పుడు అలాగే ఇది 'వస్తాద్ భగత్ సింగ్' వరుసగా ఇది గూడా నష్టాల్ని చవిచూడడం, 'హరిహర వీరమల్లు' భారీ నష్టాల్ని చూడడం, ఒకదాన్ని మించి భారీగా ఫ్లాప్ కావడం, ప్రేక్షకులు గూడా ఇక్కడ థియేటర్ల వైపు చూడాలన్నా గూడా ఇప్పుడు చూసే పరిస్థితి లేదని జెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ చిత్రాలు వచ్చినా గూడా. ఎందుకంటే ఎక్స్‌పెక్టేషన్‌లు పెట్టుకొని మళ్ళా రాబోయే చిత్రానికి జీరోలో ఎక్స్‌పెక్టేషన్ పెట్టుకొని వెళ్తే మాత్రం ఒక చిత్రం గొప్ప చిత్రం పడితే మాత్రం రికవరీ కావచ్చు ఇక్కడ. పెట్టుకోకుండా ఒక 'గబ్బర్ సింగ్' మీద కాలంలో జూసుకుంటే 'గబ్బర్ సింగ్' కాలంలో జూసుకుంటే అప్పటి వరకు 'గబ్బర్ సింగ్' ఎనకకపోతే మాత్రం అన్ని ఫ్లాపులే. తర్వాత 'గబ్బర్ సింగ్' వచ్చాక జీరో, జీరో ఎక్స్‌పెక్టేషన్ తోటి చిత్రం చూడడం జరిగింది. సగటు ప్రేక్షకుడు గూడా జీరో ఎక్స్‌పెక్టేషన్ తోటి 'గబ్బర్ సింగ్' చిత్రాన్ని చూడడం జరిగింది. అక్కడ ప్రతి ఒక్కరికి గూడా సాటిస్ఫాక్షన్ అయ్యారు. ఆ చిత్రం ఫుల్ మీల్స్ అని చెప్పవచ్చు. సాధారణ ప్రేక్షకులకు, ఇటు అభిమానులకు గూడా ముల్సిగానే 'గబ్బర్ సింగ్' నిలిచింది. అంటే ఒక 11, 12 సంవత్సరాల దాకా గూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అనేది అక్కడ డ్యామేజ్ గాలే. కానీ ఇక్కడికొచ్చేసరికి అప్పుడు 'గబ్బర్ సింగ్' టైంలో అలాంటి సమయం ఇప్పుడు లేదనే చెప్పవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఇప్పుడున్న కాలం పరిస్థితులను బట్టి ఇక్కడ పాన్ ఇండియాగా మారింది. అంత సిట్యుయేషన్ వచ్చేసి పాన్ ఇండియాగా మారింది గాబట్టి, రాబోయే చిత్రాల పైన గూడా ఇది ఇంపాక్ట్ చూపెడుతుందని చెప్పవచ్చు మనం. ఎందుకంటే ఇప్పుడు మొత్తం పాన్ ఇండియా స్టార్. ఇటు 'రామ్ చరణ్' గావచ్చు, 'ఎన్టీఆర్' గావచ్చు, 'ప్రభాస్' గావచ్చు, 'అల్లు అర్జున్' గావచ్చు.
వీరి స్థాయిలో కలెక్షన్‌లు రావడం అనేది జరగదు. ఎందుకంటే 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారు ఇది లోకల్‌గా రిలీజ్ అవుతుంది కాబట్టి పాన్ ఇండియాగా రిలీజ్ కావడం లేదు కాబట్టి, ఒకవేళ పాన్ ఇండియాగా రిలీజ్ చేసినా కూడా 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారికి ఆ క్రేజ్ మాత్రం రాదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏజ్ కూడా భారీగానే మీద పడుతుంది. పవన్ కళ్యాణ్ గారి పైన ఏజ్ కూడా ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది. ఇక్కడ ఎందుకంటే 50 పైన ఉన్నారు కాబట్టి మనకిక్కడ ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు 'వస్తాద్ భగత్ సింగ్‌లో' ఇప్పుడు 'శ్రీలీల' ఉంది. దాంట్లో 'శ్రీలీల' పక్కన 'పవర్ స్టార్' కళ్యాణ్ పక్కన 'శ్రీలీల' ఎలా ఉంది? ఏందంటే ఎబ్బెట్టుగానే ఉందని ప్రతి ప్రేక్షకుడు వ్యక్తం చేశారు. ఎలాంటి క్రేజీ కాంబినేషన్ వచ్చినా కూడా ఎక్కడ ప్రేక్షకులు మాత్రం అది జీర్ణించుకోలేకపోయారని చెప్పవచ్చు. ఇక్కడ 'శ్రీలీలను' ఇటు 'పవర్ స్టార్‌ని' ఎందుకంటే ఇక్కడ 'పవన్ కళ్యాణ్' గారు 'శ్రీలీల' ఏందంటే తండ్రి కూతురు లాగానే కనపడతారు ఇక్కడ ప్రేక్షకులకు. అలాంటిది ఇక్కడ అంత చిన్న పిల్లని పెట్టి కూడా క్రేజ్ ఉన్న పాప అని తెచ్చిపెట్టడం కూడా ఇక్కడ ఏది సక్సెస్ కాలేదని చెప్పవచ్చు 'భగత్ సింగ్‌కు'. అలాగే 'హరీష్ శంకర్' మీద ఎక్స్‌పెక్టేషన్‌లు కూడా లేకుండే అది 'పవర్ స్టార్' గారి చిత్రం కాబట్టి దానిపైన సాధారణంగా పెరిగాయి. కానీ అది తారుమారాయని చెప్పవచ్చు. ఎందుకంటే మునుపటి స్టార్‌డమ్ వస్తుందా? రాదా? అనేది మాత్రం ఇది చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ మాత్రం పూర్వ వైభోగం మాత్రం వస్తుందా అని అంటే మాత్రం రాదనే చెప్పవచ్చు పవన్ కళ్యాణ్ గారికి. ఎందుకంటే ఇప్పుడు రాజకీయాల పరిస్థితిని, ఇటు సినిమా పరిస్థితిని చూసుకుంటే మాత్రం ఇక్కడ డిప్యూటీ సీఎంగా పనిచేయాలి. ఇటు వచ్చేసి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలి అంటే మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇది సాధ్యపడే ప్రసక్తి లేదనే చెప్పవచ్చు. ఎందుకంటే మునుపటి కాలం గాదు. ఇప్పుడొచ్చిన జనరేషన్, ఇప్పుడొచ్చిన స్టార్డమ్‌లు, ఇప్పుడొచ్చిన కథలు, ఇప్పుడొచ్చిన ఈ పాన్ ఇండియా మూవీస్‌ని బట్టి జూసుకుంటే 'పవన్ కళ్యాణ్' గారి చిత్రాలు రావడం అనేది మాత్రం జరగదు. ఒకవేళ మంచి కథతోటి అది జీరో ఎక్స్‌పెక్టేషన్ తోటి వచ్చి ఒక ఊపితే మాత్రం పక్కాగా మళ్ళా 'పవన్ కళ్యాణ్' గారి అభిమానులు ఫుల్ మిల్స్ అని జెప్పవచ్చు. సాధారణ ప్రేక్షకులు గూడా ఫుల్ మిల్స్ కావచ్చు అని జెప్పవచ్చు. అలాంటి పరిస్థితి వస్తుందా? ఒక మంచి ఊపుని తెచ్చే సినిమా వస్తుందా? అంటే మాత్రం ఇక్కడ మాత్రం చెప్పుకోదగ్గ డైరెక్టర్లు గూడా 'పవన్ కళ్యాణ్' గారి దగ్గర రావడం లేదనే జెప్పవచ్చు. ఇప్పుడు హిట్లు ఇచ్చే డైరెక్టర్లు కమ్‌బ్యాక్ ఇస్తాం. ఇప్పుడు ఇక్కడ భజన అచ్చేసి ఇది 'పవన్ కళ్యాణ్' గారి కొంప ముంచుతుందని జెప్పవచ్చు. ఎందుకంటే అభిమానులకు ఆశగా మంచి చిత్రం గురించి వేడి చేస్తున్నారు. ఇక్కడ భజన చిత్రాల గురించి వేడి చేయడం లేదు. ఆ 'పవర్ స్టార్ పవన్ కళ్యాణ్' గారి అభిమానులు మాత్రం ఏ భజన చిత్రాల గురించి కూడా వేడి చేయడం లేదు. ఓన్లీ కథ ఒక ఎలివేషన్ ఉండి మంచి కథ దొరకాలే 'పవన్ కళ్యాణ్' గారికని ఇటు సాధారణ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఇటు 'పవర్ స్టార్' అభిమానులు కూడా కోరుకుంటున్నారు తప్ప మాత్రం భజన చేయకుండా సినిమా తీస్తే మాత్రం బంపర్ హిట్ అవ్వడం ఖాయం. 'పవన్ కళ్యాణ్' గారికి పూర్వ వైభోగం రావడం ఖాయం. ఇది ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఉంటాను.